ఎక్స్ట్రీమ్లీ అట్మాస్ఫియరిక్ ఫీల్ లో అన్ఫోల్డ్ అయ్యే ఈవెంట్స్. ఫారెస్ట్ అన్నది ఒక క్యారెక్టర్ లాగానే ట్రీట్ చేశారు మీరు ఫిలింలో. సినిమాటోగ్రాఫర్ రఘు గారికి మీరు ఇచ్చిన బ్రీఫ్ ఏంటి సార్? అసలు మీ విజువల్ రిఫరెన్సెస్ ఏంటి? మీరు ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎన్విజన్ చేసిన ఆ స్పూకీ ఆల్మోస్ట్ ఏరీ వరల్డ్ ఏదైతే ఉందో దాన్ని మీరు రఘు గారికి విజువల్లీ అచీవ్ చేయడానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మీరు? అంటే మీ కెమెరా మూమెంట్స్ అవ్వచ్చు ఆర్ లైటింగ్ అవ్వచ్చు, వాట్ వాస్ ద బ్రీఫ్ టు యువర్ సినిమాటోగ్రఫీ? రఘుకి కథ ఏదో పొడి పొడిగా చెప్పాను అంతేనండి, అంతకు మించి అతనికి ఏమీ తెలియదు. స్పాట్కి వెళ్ళిన తర్వాత ఆ సీన్ కూడా ఏం చెప్పేవాడు కాదు, షార్ట్ బై షార్ట్ వెళ్ళడమే. ఫారెస్ట్లో క్యారెక్టర్ అన్నారు మీరు, చాలా బాగా చెప్పారు అన్నమాట. ఇది కంప్లీట్ ఫారెస్ట్లో కూడా ఈ సినిమా తీయలేదు, నిజాన్ని తీయాలి. ఆ ఫారెస్ట్లో ప్రొడ్యూసర్ బడ్జెట్ ప్రాబ్లం అనండి, ఇంకోటానండి, హీరో డేట్లు సరిగ్గా ఇవ్వకపోవడం దీనికి కారణం. చాలా పార్ట్ సినిమా ఒక 40-50% నేను ఆ తలకోన డీప్ ఫారెస్ట్లో తీశానండి. తక్కింది మద్రాసులో ఆ పూలూరు అవతల ఉన్న మామిడి తోటలోని, అడయార్ దగ్గర మర్రి చెట్టు దగ్గర, అలాంటి చోట్ల స్కై కనపడకుండా షాట్లు పెట్టి మేనేజ్ చేసాం. అయితే ఫుల్ టీటీలో ఫ్లో ఉందేమో, నేను తీసిన సినిమాలో అది కొట్టుకుపోయింది. ఇంకోసారి మీరు నేను చెప్పి విన్నాక చూస్తే మీకు అర్థమవుద్ది నిజమే కదా అనేసి. మీరు చెప్పింది ఒకటి నిజం, ఫారెస్ట్ అనేది ఈ కథలో ఒక క్యారెక్టర్, దాన్ని చాలా బాగా వాడుకుని ఉండేవాడిని అండి. మొత్తం ఫారెస్ట్లో తీయించుంటే మా ఆర్థిక పరిస్థితుల వల్ల, మా అంటే నిర్మాత గారివి ఇక్కడెక్కడే లోకల్లో ఇక్కడ మాట మాట్లాడతారు చూడండి, చుట్టేడు అని, అలా చుట్టడం జరిగిందండి. సార్ అజయ్ భూపతి అని మంగళవారం సినిమా తీశారు డైరెక్టరు, ఆయన కూడా మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు వేశారు, అది కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. హలో అండి ప్రేమ్ గారు, నమస్తే అండి వంశీ గారు. యాక్చువల్లీ నేను